కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తోంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగుస్తూ ఉండటంతో కొత్త ఎక్సైజ్ పాలసీని ఫైనలైజ్ చేస్తోంది కేసీఆర్ సర్కార్. 10,000 జనాభాకు ఒక మద్యం షాపు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 2,016 మద్యం షాపులున్నాయి. మరో 900 షాపులు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. మరోవైపు జనం ప్రాణాలు తీస్తున్న గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని కూడా నిర్ణయించింది. 20 లేదా 30 రూపాయలకే చీప్ లిక్కర్ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సర్కార్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తోంది? ఖజానాను ఏ దిశగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది? సునంద, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఉన్నతాధికారులందరూ కూడా కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేస్తున్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపుగా 12,227 కోట్ల రూపాయలను టార్గెట్గా, అంటే అంత ఆదాయాన్ని ఒక ఏడాదిలో టార్గెట్గా పెట్టుకొని కొత్త మద్యం పాలసీ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం దాదాపుగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపులు 2,016 ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో 130 షాపులకు వేలంపాటకు ఎవరికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఇక మొత్తం జనాభా విషయానికి వస్తే మన రాష్ట్రంలో 16,000కు ఒక మద్యం షాపు చొప్పున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే 10,000 చొప్పున, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి విషయానికి వస్తే 10,500 చొప్పున, అంటే ఒక్కొక్క మద్యం షాపుకు అంత జనాభాకు ఒక మద్యం షాపును కేటాయిస్తున్నారు. అయితే ప్రస్తుతం 16,000కు ఒక షాపు, వైన్ షాపు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి దీన్ని 10,000 జనాభాకు చేయాలని చెప్పి కొత్త మద్యం పాలసీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే 10,000కు ఒక మద్యం షాపు కనుక తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి 2,016 ప్లస్ మరొక 900 కొత్తగా మద్యం షాపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మొత్తం 2,916 మద్యం షాపులు రాష్ట్రంలో కొత్తగా రాబోతున్నాయని చెప్పవచ్చు. అంటే ఉన్నటువంటి దానికి మరొక 900 షాపులు యాడ్ కాబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 11,000కు జనాభాకు ఒక మద్యం షాపు ఉంది కాబట్టి అదే పద్ధతిని మన రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా దాదాపుగా 10,500కు ఒక మద్యం షాపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 12,227 కోట్ల రూపాయల టార్గెట్గా ఈ మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. ఇక కీలకమైనటువంటి విషయాలకు వస్తే, ఒకటి, గుడంబా వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక సర్వే కూడా చెప్పడం జరిగింది. వరంగల్ డిస్టిక్ లాంటి జిల్లాల్లో కూడా ఎక్కువ మంది అంటే గుడంబా సేవించి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై రాజకీయ పక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వంపై. ఖచ్చితంగా గుడుంబాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలి, అదేవిధంగా బెల్ట్ షాపులను కూడా నిషేధించాలనేటువంటి ఒక ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వంపై వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆల్టర్నేటివ్, అంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గుడుంబాను పూర్తి స్థాయిలో దీన్ని బ్యాన్ చేసి, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టి కొత్తగా, అంటే ప్రభుత్వమే సారా నడపాలా, లేదంటే చౌక మద్యం తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి చీప్ లిక్కర్ దాదాపు 80 రూపాయల వరకు ఒక క్వార్టర్ ఉంటే 20 నుంచి 30 రూపాయల మేర ఒక బాటిల్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఒకవైపు ఆదాయ మార్గాలు చూస్తూనే మరొక వైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజల ప్రాణాలు పోకుండా, గుడుంబాకు అడిక్ట్ కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పాలసీపై గత కొన్ని రోజులు కూడా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో చంద్రవదన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ కూడా మహారాష్ట్ర వెళ్ళి అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గుడుంబాన్ని అరికట్టేందుకు ఒక చౌకబారు మద్యాన్ని, అంటే 25 రూపాయల నుంచి 30 రూపాయల మేర ఒక బాటిల్ ఉండేటట్టుగా ప్లాన్ చేసింది. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా ఆయన ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి, అంటే ప్రభుత్వం సారా తీసుకొస్తే విమర్శలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చౌకబారు మద్యానికి, అంటే చౌకగా ఉన్నటువంటి మద్యానికి వెళ్ళేటువంటి ఆప్షన్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఓవరాల్గా అయితే మద్యం పాలసీ ఈ నెల 30 ముగుస్తుంది. జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీ రానుంది. కాబట్టి అటు ప్రభుత్వం సారా తీసుకురావాలా, లేదంటే చౌక మద్యం తీసుకురావాలనేటువంటి దాని మీద, రెండింటి మీద కసరత్తు చేస్తుంది. ఎక్కువగా ప్రజా సంఘాల నుంచి, రాజకీయ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఎక్కువగా అయితే చౌక మద్యానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే గుడంబాకు అడిక్ట్ కాకుండా ఉండాలంటే 25 నుంచి 30 రూపాయల మేర ఒక బాటిల్ కొనుక్కొని సామాన్య ప్రజలు మద్యం సేవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి 4-5 రోజుల్లో కొత్త మద్యం పాలసీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 900 మద్యం షాపులు పెరుగుతున్నాయి. మొత్తం 2,016 ప్లస్ 900, 2,916 మద్యం షాపులు రాబోతున్నాయి. ఒక్కో మద్యం షాపుకు దాదాపుగా 10,000కు ఒక షాప్ రాబోతుందని చెప్పొచ్చు. ఈ 2-3 రోజులలో దీనికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.